వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికాలో చదువుకోవాలని కలలు కనే విద్యార్థులకు ట్రంప్ రోజుకో షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాడు. స్టూడెంట్ వీసాల విషయంలో అమెరికా తీసుకుంటున్న కొత్త చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో విద్యార్థులున్నారు. ఇంతకీ ట్రంప్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు ఎలాంటి వీసా విధానం ఉంది? ఇప్పుడు ఏం మార్పులు చేస్తుంది? ఇవన్నీ భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? లెట్స్ వాచ్. అమెరికా చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు డ్రీమ్ డెస్టినేషన్. కానీ ఇప్పుడు అక్కడి స్టూడెంట్ వీసాల విషయంలో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 2024లో F1 వీసాల జారీ 38% తగ్గింది. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 64,000 మందికి మాత్రమే వీసాలొచ్చాయి. ఈ సంఖ్య పోస్ట్ పాండమిక్ తర్వాత అతి తక్కువ. అమెరికా ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తోంది? దీని వెనుకున్న కారణాలేంటి? ఇప్పటి వరకు అమెరికా స్టూడెంట్ వీసా విధానం చాలా ఓపెన్ గా ఉండేది. F1 వీసాతో విద్యార్థులు చదువుకునేందుకు వెళ్లేవారు. దీనికి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే రూల్ ఉండేది. అంటే నీ చదువు పూర్తయ్యే వరకు అక్కడే ఉండొచ్చు. దీని తర్వాత OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా ఏడాది వరకు పనిచేసే ఛాన్స్ ఉండేది. స్ట్రైమ్ స్టూడెంట్స్ కి అయితే 3 ఏళ్ల వరకు ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధానంలో మార్పులు రాబోతున్నాయి. అమెరికా ఇప్పుడు వీసాలపై కోతలు పెడుతుంది. దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఫస్ట్ అనే పాలసీని తిరిగి తీసుకొస్తుంది. ఇమ్మిగ్రేషన్ కట్టడి చేయటం, అమెరికన్ జాబ్స్ ని అక్కడి వాళ్ళకి రిజర్వ్ చేయటం దీని లక్ష్యం. 2024లో వీసా ఇంటర్వ్యూలకు ఎక్కువ టైం పట్టడం, రిజెక్షన్ రేట్ పెరగడం కూడా జరిగింది. దీనికి తోడు జియో పొలిటికల్ టెన్షన్స్, స్థానిక ఉద్యోగాలపై ఫోకస్ కారణంగా వీసాల సంఖ్య తగ్గుతోంది. ఈ వీసా కోతలు భారతీయ విద్యార్థులపై పెద్ద ప్రభావమే చూపబోతున్నాయి. గతేడాది 3.3 లక్షల మంది భారతీయ స్టూడెంట్స్ అమెరికాలో ఉంటే ఇప్పుడు ఈ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. F1 వీసాలు తగ్గితే చదువు తర్వాత OPT, H1B వీసాల ద్వారా అక్కడుండే అవకాశం కూడా సన్నగిల్లుతుంది. దీనివల్ల చాలా మంది విద్యార్థుల కలలు కల్లలవుతున్నాయి. ముఖ్యంగా టెక్, ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి ఇది పెద్ద దెబ్బ. ఇప్పుడు భారతీయ విద్యార్థులు ఏం చేయాలి? ఒకటి, అమెరికా కాకుండా కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలను ఆప్షన్ గా చూడొచ్చు. ఈ దేశాలు విద్యార్థులకు సులువైన వీసా రూల్స్, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు ఇస్తున్నాయి. రెండు అమెరికాకే వెళ్లాలనుకుంటే బలమైన అప్లికేషన్, స్ట్రాంగ్ ఫినాన్షియల్ బ్యాకప్, టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ పై ఫోకస్ చేయాలి. వీసా ఇంటర్వ్యూకి మంచి ప్రిపరేషన్ కీలకం. మొత్తంగా చూస్తే అమెరికా వీసా పాలసీలో వస్తున్న మార్పులు భారతీయ విద్యార్థులకు సవాలుగానే ఉన్నాయి. అయితే ఇది అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయని కాదు, కేవలం ప్లానింగ్, అవగాహన పెంచుకోవాల్సిన సమయం వచ్చింది. మన స్టూడెంట్స్ ఇప్పుడు తమ లక్ష్యాలను రీడిజైన్ చేసుకుని సరైన దిశలో అడుగులు వేస్తే అమెరికా కలలు సాకారం కాకపోయినా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విజయం సాధించొచ్చు.